అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. N9, N8, N7 రోడ్లలో కొండవీటి వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జిల పనులు పరిశీలించి కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం లేకుండా మట్టి తొలగించాలని ఆదేశించారు. వాగు వెడల్పు తక్కువగా ఉన్న చోట మరింత వెడల్పు చేయాలని సూచించారు. నీరుకొండలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ రోజు కూడా రైతుల్ని ల్యాండ్ పుల్లింగ్ రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు కూడా మేము ల్యాండ్ పుల్లింగ్ రండి అని, దాని మీద కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఆయన మాట్లాడతారు. 30 ఏళ్ళైనా అమరావతి కాదంట. వచ్చి లోపల తిరిగితే కదా ఏసీ రూములు అని తెలుస్తుంది, లోపల తిరిగితే తెలుస్తుంది. ట్రంక్ రోడ్లు ఏమాత్రం వచ్చినాయి, 360 కిలోమీటర్లు, లేఅవుట్స్ 1500 కిలోమీటర్స్ ఏమాత్రం అయిపోయినాయి, బిల్డింగ్లు అధికార బిల్డింగ్ లోపల మీరు చూడాలా. ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్ ఎంతవరకు వచ్చినాయి, ఎమ్మెల్యేలు ఎంతవరకు వచ్చినాయి, ఎమ్మెల్సీ అరొచ్చి చూస్తే కదా. చూడకుండా ఎక్కడో కూర్చొని మావిగన్ ఇంకా ఏందండి మావిగన్ ఏంది అసలు. అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతూ ఉంటే ఒక టార్గెట్ పెట్టుకున్న ప్రభుత్వం, గవర్నర్ ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం ముందుకు పోతుంటే ఇప్పుడు ఇంకా మావిగన్ను, ఇక్కడ నుంచి మచిలీపట్నం రోడ్డు, అసలు ఏంటి అసలు ఆ కాన్సెప్టే అవగాహన రాహిత్యం.